భారత వాతావరణ శాఖ ముందుగా చెప్పినట్టే హీట్ మంత్ కొనసాగుతుంది. ఏప్రిల్ నెలలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ముందుగానే చెప్పినట్టు ఈరోజు చూసుకుంటే వాతావరణంలో భిన్న పరిస్థితుంది. వడగాళ్ళు కూడా రాష్ట్రంలోని 73 మండలాల్లో తీవ్ర వడగాళ్ళు, అలాగే 17 మండలాల్లో చూసుకుంటే మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ చెప్తుంది. ప్రధానంగా చూసుకుంటే చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. చాలా ప్రాంతాల్లో చూసుకుంటే వడగాళ్ళ కారణంగా ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈ దశలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా చూసుకుంటే 12 గంటల నుంచి 3 గంటల మధ్య ఏదైనా అవసరం ఉన్నట్లయితేనే అటువైపుగా బయటకు వెళ్లాలని కూడా సూచిస్తుంది. ఈరోజు శని ఆదివారాల్లో చూసుకుంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ దిశలో చూసుకుంటే శ్రీకాకుళం, అలాగే విజయనగరంతో పాటు అల్లూరు జిల్లాలతో, అలాగే అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లాలోని చాలా ప్రాంతాల్లో కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నిన్న నమోదైన పరిస్థితుంది. ఈరోజు చూసుకుంటే 4వ తేదీ 1 నుంచి 4వ తేదీ మధ్య చూస్తే గణాంకాలు బట్టి చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కూడా నమోదైన పరిస్థితుంది. కేవలం రాయలసీమ జిల్లాలు మాత్రమే కాకుండా కోస్తా జిల్లాలోని చాలా ప్రాంతాల్లో కూడా ఈరోజు రేపు వడగాళ్ళతో కూడిన ఉష్ణోగ్రతలు ఉంటాయి. అలాగే కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే తీవ్ర వడగాళ్ళు కూడా వీచే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ చెప్తుంది. ఈ దిశలో చూసుకుంటే శనివారం 73 మండలాలని అలర్ట్ చేసింది. ఆయా ప్రాంతాల్లో తీవ్ర వడగాళ్ళు ఉంటాయి కాబట్టి ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ సూచిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, విశాఖపట్నం.